అందరికీ నమస్తే. అమ్మ వంట అమ్ములింటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నోరూరించడం కాదు, అసలు నోరే బాగాలేనప్పుడు అప్పుడప్పుడు మనకి జలుబు వేస్తుంది, జ్వరం వస్తుంది ఒక 2-3 రోజులు. ఆ తర్వాత ఫీవర్ తగ్గిన తర్వాత మనకు అస్సలు ఏమీ తినాలనిపించదు, ఎంత రుచిగా చేసుకున్నా అది మన నోటికి సహించదు. అప్పుడు ఏం చేయాలి నేను చూపిస్తాను. నేను మీకు ఏంటి అంటే నిమ్మ కారం చేసి చూపిస్తున్నాను. నిమ్మరసంతో కారం చాలా అద్భుతంగా టేస్ట్ ఉంటుంది. నేను చెప్పాల్సిన పని లేదు, మీరు చేసుకోవాల్సిందే, మీరు తినాల్సిందే, అంత బాగుంటుంది అన్నమాట. దీనికి కావాల్సినవి ఏంటి అంటే మనం నిమ్మకాయలు తీసుకున్నాను. నేను 8 నిమ్మకాయలు తీసుకున్నాను. మీరు తీసుకున్న దాన్ని బట్టి మీరు నేను చేసిన క్వాంటిటీ మీరు తగ్గించుకోండి. మీరు ఒకవేళ 4 నిమ్మకాయలు తీసుకున్నారనుకోండి, ఇందులో నేను ఏదైతే పదార్థాలు చెప్తున్నానో ఇంగ్రీడియంట్స్ అవి మీరు తగ్గించుకోండి, అంతే తగినంత అన్నమాట. 8 నిమ్మకాయలు తీసుకున్నాను, దానికి ఒక 20-25 ఎండుమిర్చి తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియాలు, అంతే 1 స్పూన్ ఆవపొడి, 1 స్పూన్ మెంతి పొడి, తర్వాత తాలింపులోకి కొంచెం కరివేపాకు, ఆ తర్వాత 1-2 వెల్లుల్లిపాయలు పాయలు తీసి ఒలిచి పెట్టుకున్నాను నేను, వెల్లుల్లిగడ్డలు. ఆ తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ కాస్త ఇంగువ. దీనికి కావాల్సిన పదార్థాలు అన్నమాట. ఇది ఇప్పుడు నేను మీకు ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాను, చూడండి. ఇప్పుడు ఈ నిమ్మకాయలన్నీ నేను ఇలా హాఫ్ చెక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా మనం ఇదంతా రసం ఇలా పిండుకోవాలి. ఇలా చూడండి, అన్ని పదార్థాలన్నీ ఒకసారి దగ్గర నుంచి చూడండి. ఇలా అన్నీ మనం రసం పిండుకోవాలి. ఇంకొకటి, నిమ్మరసం పిండేటప్పుడు ఒక టిప్ పాటించండి. ఒక చెక్క పిండేస్తాం మనం, తర్వాత రెండోది పిండేస్తాం కదా, పిండిన తర్వాత బిఫోర్ ఏదైతే పిండామో అది కూడా దీనిపైన పెట్టండి. చూడండి ఎంత రసం వచ్చేసిందో. అట్లా అంటే మనకి వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ అలాగే ఇప్పుడు ఇలా పిండేస్తాం కదా మనం, వచ్చేసిన తర్వాత మళ్ళీ పిండిన చెక్కని ఇందులో పెట్టండి. చూడండి ఒకసారి ఎంత రసం వచ్చేస్తుందో, అట్లా అనమాట. ఇలా అన్నీ మనం ఇలా రసం అన్నీ పిండేద్దాం. పిండేసిన తర్వాత ఇది ఎలా నిమ్మరసంతో కారం ఎలా చేయాలని నేను మళ్ళీ మీకు చూపిస్తాను, ఓకేనా? చూడండి, 8 నిమ్మకాయలు ఇంత రసం అయిందన్నమాట. అంటే ఇంత గ్లాసుడు అవుతుంది ఆ రసం. టీ గ్లాస్ కంటే కొంచెం పెద్దగా ఈ రసం అవుతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఇది పెట్టేస్తున్నా. తాలింపు మనం చేసేస్తున్నాం అనమాట. ఎలా చేయాలనేది స్కిప్ చేయకుండా చూడండి మీరు. ఇది కొంచెం ప్యాన్ వేడెక్కగానే మనము తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఏదైనా నేను ప్రతిసారి చెప్తున్నాను, కొలతలు చూడడం అనేది ఇంపార్టెంట్ కాదు. దాదాపు స్త్రీలు ఎవరైనా, అమ్మాయిలు కానీ స్త్రీలు కానీ ఎవరైనా ఒక వంట అనేది అవగాహన ఉన్నప్పుడు నేను ఏదైతే చెప్పానో అప్రాక్సిమేట్లీ మనం కొలతలు చెప్తాము, కానీ ఇందులో క్వాంటిటీ తగ్గించుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆయిల్, దానికి తగ్గట్టుగా ఉప్పు, కారం అన్నీ పడతాయి అనమాట. ఆ రకంగా మీరు చూసుకోవాలి. అలా అయితే మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్కువైపోతుంది, వంట చేయడం ఇంకా ఈజీ అయిపోతుంది. అలా ఇప్పుడు నేను ఆయిల్ వేసేస్తున్నాను. కొంచెం లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి మీ భాషలో ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈరోజు అన్నీ ఇలాగే పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఇది కారం కాబట్టి నిమ్మకారం పచ్చడి అని కూడా అనొచ్చు, దీన్ని నిమ్మకారం పచ్చడి అని అంటారు. ఇప్పుడు 1 స్పూను ఇది ఆయిల్ వేడెక్కుతుంది. వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసేసాను. చూడండి, ఇంకా వేడెక్కాలి కొంచెం లైట్గా. ఇలా ఆవాలు కొంచెం చిటపటలాడుతుంటాయి కదా, చిటపటలాడుతున్నప్పుడు మనం జీలకర్ర వేసేసుకోండి. ఇందులో జీలకర్ర తర్వాత మినప్పప్పు, తర్వాత శనగపప్పు, ఇవన్నీ వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఇందులోనే కొంచెం లైట్గా ఒక 1/2 స్పూన్ అంతే ధనియాలు వేసేసుకోండి. ఇవి కొంచెం బాగా వేగాలి. ఇవి లైట్గా ఇవి వేగిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోండి. ఇలా అద్భుతమైన టేస్ట్ అండి ఇది నిజంగా. అసలు నోరు బాగాలేకున్నా చాలామంది ఇప్పుడు జనరేషన్ సిటీల్లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, జాబ్ హోల్డర్స్ వాళ్ళు బాగాలేదంటే బయట నుండి ఏమైనా తెప్పించుకొని తినడం ఏం అవసరం లేదు. లైట్గా వేడి అన్నం వండుకోండి. అన్నం వండుకోవడం ఎవరికైనా చేతనం అవుతుంది కదా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరు కానీ, అది వండుకోండి. ఈ కారం కొంచెం లైట్గా ఓపికతో చేసుకొని తినండి, అంతే అద్భుతంగా ఉంటుంది. ప్లస్ నోరు బాగవుతుంది, మీకు కడుపు నిండుతుంది. కడుపు నిండితే ఏమవుతుంది, శక్తి వస్తుంది. ఒకదాని ఇంకొకటి చైన్ సిస్టమ్ అన్నమాట. అట్లా ఆల్రెడీ కొంచెం లైట్గా వేగిపోయినాయి ఇవి. నేను ఇప్పుడు ఇందులో ఈ ఎండుమిర్చి ఒక 20-25 వరకు అండ్ అవి చిటపటలాడిపోతున్నాయి. శనగపప్పు అన్నీ వేగిపోతున్నాయి.
నేను ఎండుమిర్చి వేసేసాను. నేను ఇందులో ఎండుమిర్చి వేసేసి ఇది లైట్గా మనం అంటే మరీ ఎక్కువ ఏమంటారు వేగిపోద్దు, మాడిపోవద్దు అన్నమాట. ఇలా ఇవన్నీ చక్కగా వేగుతుంటాయి. కొంచెం లైట్గా కొంచెం సిమ్లో పెట్టుకొని చేయండి. ఈ లోపల ఒక అద్భుతమైన పాట పాడుకుందాం. వీణ వేణువైన సరిగమ విన్నావా, ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా, తనువు తహతహలాడాల చెల్లరిగాల చెలివుగాల ఉయ్యాలీ వేళలో, వీణ వేణువైన సరిగమ విన్నావా, ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా. పాట అయిపోయింది. ఇవి కూడా చక్కగా వేగిపోయినాయి. ఇందులో మనము కరివేపాకు చక్కగా తాజా కరివేపాకే ఉంది, కడిగి పెట్టేసుకున్నా నేను. ఇందులో ఈ కరివేపాకు ఇదంతా తుంపి వేసేసుకోవాలి మనం. కరివేపాకు చాలా టేస్ట్ అండి, మీరు నన్ను నమ్మండి. అండ్ ఇది వేసిన తర్వాత కొంచెం లైట్గా కలిపి ఇందులో ఈ వెల్లుల్లిపాయలు వేసేసుకోండి. కొంచెం ఒక 5-6 అలా పెట్టేసుకోండి. ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే కూడా తీసుకోండి పచ్చి వెల్లుల్లిపాయలు అందులో వేసేసుకోవడానికి. అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో తాలింపు ఆల్రెడీ వేగిపోయింది చూడండి చక్కగా. వెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఒకవేళ మెంతి పొడి లేకుంటే మెంతులు ఇందులో వేసుకోండి. మెంతులు కొంచెం వేగనివ్వండి. 1 స్పూన్ మెంతులు వేసుకుంటే చేదొస్తుందా అనకండి, వేగితే చాలు, ఇంకా టేస్టీగా ఉంటుంది. లైట్గా నేను పసుపు వేసేస్తున్నాను ఇందులో. 1/2 స్పూన్, చిన్న స్పూన్తో 1/2 స్పూన్ పసుపు వేసేస్తున్నాను. వేసేసి ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది చక్కగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ పట్టేసుకొని అది ఎలా కలుపుకోవాలి అనేది నేను ఇంక మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? చూడండి చక్కగా ఇదంతా తాలింపు చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను. నేను జాగ్రత్తగా ఇందులో వేసేసుకోండి మిక్సీ జార్లో. ఏది కూడా ఎక్కువ మాడనివ్వకండి, అది ఏమైపోతుంది మొత్తం టోటల్గా ఆ కారం అంతా మనకి మాడిన స్మెల్ వస్తుంది, అది ఫెయిల్యూర్ అయిపోతుంది. అదొకటి తాలింపు ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి మనం, అంతే. ఇంతకు మించి ఇందులో జాగ్రత్త పడాల్సింది ఏం లేదు. ఇందులో మనము తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఇందులో తగినంత. నేను ఇప్పుడు ఈ క్వాంటిటీకి ఈ స్పూన్తోని రసము ఇవన్నీ మనం చూసుకోవాలి. ఎండుమిర్చి ఎన్ని తీసుకున్నాం అనేది చూసేసుకొని దీంతో ఒక 2.5 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువైతే కొంచెం రసం పిండుకోండి, తక్కువైతే ఉప్పు తక్కువైతే కాస్త యాడ్ చేసుకోండి, అంతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టుకొని వచ్చేస్తా. చూడండి చక్కగా మిక్సీ పట్టేసుకొని వచ్చినాను నేను. ఎంత మెత్తగా అయిపోయింది చూడండి, మంచిగా జాగ్రత్తగా. ఇప్పుడు ఇందులో నేను ఒకటి కొంచెం మీకు స్కిప్ అయిపోయిందండి, లైట్గా తాలింపులో ఇంగువ కూడా వేసేసాను నేను. ఇంగువ తర్వాత ఇది మిక్సీ పట్టేటప్పుడు ఆవపొడి, మెంతి పొడి. ఒకవేళ మెంతి పొడి మీ దగ్గర రెడీగా లేకుంటే అది మెంతులు తాలింపులో వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా అది అప్పటికప్పుడు కదా, చాలా బాగుంటుంది. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టేసుకొని ఇందులో ఇంకాస్త కలర్ కోసము కొంచెం లైట్గా ఎండుమిర్చి కదా, ఇంకాస్త కలర్ కోసము 1 స్పూన్ కారం వేసేసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఎండుమిర్చితో కాకుండా ఈవెన్ ఈ డైరెక్ట్ కారపొడితో కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే ఎండుమిర్చి కూడా చాలా మంచిది అంటారు. ఇందులో వేసే మెంతులు కూడా ఈ షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి షుగర్ చాలా కంట్రోల్లో ఉంటుందన్నమాట. డైరెక్ట్ ఇలా మెంతి పొడి మనం ఎక్కువ వాడితే ఏదైనా, అందుకనే చెప్తున్నాను. ఇది చాలా ఆరోగ్యకరమైన, చక్కగా చేసేసుకోండి. తర్వాత ఈ పిండిన నిమ్మరసం ఉంది కదా, ఈ నిమ్మరసం ఇందులో పోసేస్తున్నాను నేను. పోసేసి ఒకసారి కలిపేస్తున్నా, ఇది జాగ్రత్తగా కలిపేసి ఆ తర్వాత ఇందులో నేను కొన్ని వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకున్నాను కదా, ఈ వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేసి ఇదంతా బాగా మంచిగా చక్కగా కలిపేసేయాలి. కలిపేసి ఈ బౌల్లో తీసేసుకుంటున్నాను. చూడండి ఇలా వచ్చేస్తుంది. కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే బాగుంటుంది, గట్టిగా ఉంటే బాగుండదు. రసం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇలా చూడండి చక్కటి నోటికి చక్కటి రుచిని అందించే పుల్లటి నిమ్మరసం కారం పచ్చడి అని కూడా అనొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం నిమ్మరసం ఇది ఉంది కదా,
వేడివేడిగా అన్నం వండుకొని ఇష్టమైన వాళ్ళు ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసుకొని, ఇప్పుడు కొంచెం లైట్గా ఇది ఉంది కదా, మనం ఈరోజు కొంత భోజనం చేస్తున్నాం, మనం ఇంత కొంచెం తీసుకోండి, ఒక్కరి కోసం చెప్తున్నాను, ఇంత కొంచెం తీసేసుకోండి, సన్నటి ఉల్లిపాయలు చిన్నగా తరిగి ఇందులో కలిపేసుకొని అది మీరు అన్నంలో కలుపుకొని తినండి. ఆ మధ్య మధ్య పచ్చి ఉల్లిపాయలు వస్తుంటాయి, తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కూడా మనం డైరెక్ట్గా వేసేసుకున్నాం కదా, ఆ వెల్లుల్లిపాయలు ఇవన్నీ వస్తుంటాయి, అద్భుతంగా ఉంటుందన్నమాట. నేను ఈరోజు వేసిన వెల్లుల్లిపాయలు కూడా ఈ ఊళ్ళల్లో ఇంట్లోనే వెల్లుల్లి మళ్ళు అని కట్టుకుంటారు, ఇంట్లోనే పెంచుకుంటారు కదా, ఆ చిన్నగా ఉంటాయి అన్నమాట. కొంచెం ఒలవడం కష్టమే, కానీ చాలా ఘాటు ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. తప్పకుండా ఇది చేసేసుకోండి. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దండి. మళ్ళీ మంచి రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.